అండి అందరికీ. నేనైతే మీ లీలా. వెల్కమ్ టు లీలా వ్లాగ్స్. చూడండి, రేషన్ బియ్యం తెచ్చారా మీరు? నేనైతే వెళ్ళి తీసుకొచ్చానండి ఈరోజే. అవి ఇప్పటికే 17వ తారీఖు 18వ తారీఖు వచ్చేసింది. ఇంక బియ్యం ఇస్తాడా లేదా అని అనుకున్నాను అనమాట. అయితే ఈ నెల మొత్తం ఇస్తాడని చెప్పారనమాట. అయితే ఇంకా సర్లే అని చెప్పి మళ్ళీ బియ్యం ఇవ్వకపోతే కొంచెం లేట్ అయితే బియ్యం అయిపోయాయండి. నా తర్వాత ఇంక ఇద్దరికే వచ్చినాయి. మళ్ళీ బియ్యం వచ్చినాక వెయిట్ చేయాలంట. వారం అయితే వస్తాయని చెప్తుర్రు. ఇంకా నేనైతే ఇంకా నాకు వస్తాయా లేదా బియ్యం అనుకున్నాను. నా తర్వాత ఇద్దరికి కూడా వచ్చినాయి అనమాట. బియ్యం అయితే చాలా బాగున్నాయండి. చూడండి తెల్లగా ఎంత తెల్లగా ఉన్నాయంటే ముత్యాలలాగా ఉన్నాయి అసలు. ఈ మధ్య కాలంలో అందరూ ఇయ్య తింటున్నారండి. మా కాడైతే మన రేవంత్ రెడ్డి వచ్చిన కాలం నుంచి అయితే సన్న బియ్యమే ఇస్తున్నాడు. బియ్యం అయితే చాలా బాగుంటున్నాయి. మాకైతే బాగా నచ్చినాయి అనమాట. ఇక్కడ చాలామంది తింటున్నారు. ఇంకా నేనైతే ఇంతకుముందు దోశపిండి చేసి అమ్మేదాన్ని మాకు వచ్చిన బియ్యంతో. కాకపోతే ఇంక ఇప్పుడు అంతగా గిరాకీలు లేవు. ఎవరికి వాళ్ళు బయట నుంచి తెచ్చుకొని తింటాం ఎక్కువైంది కాబట్టి ఇంకా దోశపిండి అయితే ఎక్కువగా నా దగ్గరికి అయితే రావట్లేదు అనమాట. ఇంకా మేమైతే ఇదైతే రుబ్బించుకోవడానికైతే వస్తారు, అంటే పిండి కొనడానికి అయితే రావట్లేదు అనమాట. బియ్యం అయితే మాత్రం ఈసారి చాలా బాగున్నాయండి. మాకైతే 3 నెలలే ఒకసారి ఇస్తున్నారు, అందుకనే 3 నెలలై 3 బస్తాలు ఉన్నాయన్నమాట. నేనైతే పెద్ద బస్తా తీసుకెళ్ళలేదనమాట. అది ఇలా చిన్న బస్తాలోనే 3 ఇట్లా తీసుకొచ్చేసాను. మాకైతే బియ్యం తేటాకెళ్ళినప్పుడైతే పెద్ద టాస్కేనండి. ఇప్పుడు 3 నెలలే కావటంతో 3 సార్లు తంబేయాలి. 3 సార్లు తంబేయాలి కాబట్టి ఒక్కొక్కరికి 3 టైమ్స్ అనేసరికి లేట్ అయిపోతుంది. అంతసేపు లైన్లో నిలబడి తీసుకుంటే మళ్ళీ ఆ ఇంటికి తీసుకురావడానికి ఒక రిస్క్. ఆటో వాళ్ళు తొందరగా రారు. వీటన్నిటికైతే ఈ 3 బస్తాలకైతే నేను 100 రూపీస్ ఇచ్చాను ఆటోకి అయితే. మాకు మధ్యలో 4 గల్లీలే ఉంటాయి, కాకపోతే కొంచెం చుట్టూ తిరిగి రావాలి. 100 రూపీస్ అయితే తీసుకున్నాడు అనమాట. బియ్యం మాత్రం పాలిష్ అయితే ఎక్కువగా వేస్తున్నారండి, తెల్లగా. ఎందుకంటే రేషన్ బియ్యం అని వేస్తున్నారో తెలీదు, మరి ఎందుకు వేస్తారో ఇంత తెల్లగా అయితే. మరి మనం కొనుక్కొచ్చిన బియ్యం కూడా ఇంత తెల్లగా అయితే ఉండవు. కాకపోతే అక్కడక్కడ నూకుంటుందండి. నూకుంటుంది కాబట్టి మనం నూకనైతే జల్లించుకొని వండుకుంటే అన్నం పొడి పొడిలాడుతుంది. ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఆంటీ వాళ్ళు చాలామంది వండుకుంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే అన్నం మెత్తగా అవుతుంది, సంగటి అవుతుంది అంటారు. మనం బియ్యంలోని నూక కనుక జల్లిస్తే అంత సంగటి అయితే అవ్వదండి. అన్నం పొడి పొడిలాడుతూ తెల్లగా అయితే మంచిగా ఉంది. నేను కూడా వండాను కాబట్టి చెప్తున్నా అనమాట. అక్కడక్కడ కొంచెం సన్న పురుగు అయితే ఉందండి. ఇక్కడ చూడండి నల్లగా వెళ్తుంది కదా, చిన్న చిన్న బిల్ల పురుగుల్లాగా. మనమైతే ఇదైతే ఎండ వచ్చినప్పుడైతే ఎండలో పోస్తే అవన్నీ వెళ్ళిపోతాయి. మళ్ళీ మంచిగా బస్తాలో పోసి పెట్టుకోవాలి. బియ్యము ఎప్పుడైనా సరే పురుగు రాకుండా ఉండాలంటే అందులో వేపాకు కానీ కల్లుప్పు ఇంకా ఎండుమిరపకాయలు ఇట్లయితే వేస్తే ఆ ఘాటుకైతే రావండి. మన లవంగాలు కూడా పొడి చేసి ఒక పొట్లం కట్టయితే అందులో వేస్తే పురుగులు రాకుండా ఉంటాయంట. మనం బియ్యం రమ్ము ఉంటుంది కదండి, స్టీల్ రమ్ము ఒకటి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా తుడిసి బియ్యం అందులో పోసుకోవాలి తడి లేకుండా. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.